పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి పలు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునేను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెను తప్పించి ఆ ప్లేస్ లో యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రేని తీసుకున్న సంగతి తెలిసిందే. తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడంలో భారీ లెవెల్లో డబ్బులు నిర్మాతలకు ఆదా అయినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా ఫ్యాషనేటెడ్ గా వర్క్ చేసే ఫీమేల్ దక్కినట్టు అయిందని మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. యానిమల్ సినిమాతో తృప్తికి సందీప్ రెడ్డి ఇలాంటి లైఫ్ ఇచ్చాడు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన ఫీమేల్ లీడ్ తో ఆమె ఆనందానికి అవధులు లేవు. అర్జున్ రెడ్డి లాంటి ఒక రగడ్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వైద్యుడి పాత్రను ఎంపిక చేయడంలోనే సందీప్ వంక చాతుర్యం బయటపడింది. తండ్రితో ఘర్షణ పడే యువకుడిని హీరోగా చూపించి యానిమల్ ని పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ గా మలిచాడు. ఇది కూడా సందీప్ వంగ గట్స్ ని ఆవిష్కరించింది. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ గా ప్రభాస్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. తన కథానాయికల ఎంపిక విషయంలోనూ అతడు అలానే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దీపికా పదుకునే స్థానంలో తృప్తి దిమ్రీ లాంటి ఒక రైజింగ్ బ్యూటీని స్పిరిట్ కోసం ఎంపిక చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అది కూడా ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకుడి సరసన తృప్తి దిమ్రీకి అవకాశం రావడం అనేది షాక్ కి గురి చేసింది. ప్రభాస్ స్టార్డమ్ కి ఈ బ్యూటీ సరితూగుతుందా అనే సందేహం కూడా వ్యక్తమైంది. అయితే సందీప్ వంగ స్టార్లను తయారు చేయగల నిపుణుడు. అతడు మాత్రమే తృప్తి టాలెంట్ ని తెలివిగా సరైన టైమింగ్ తో బయటకు తీయగలిగాడు. ఈ రోజు తృప్తి దేశంలోని అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదగడానికి అతడే కారణం. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. దీపికా పదుకునే నుంచి మరికొంతమంది బ్యూటీల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ తృప్తి దిమ్రీ ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన అన్ని భాషల్లో ఆమె పేరుతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో సందీప్ వంగ రూపొందించిన యానిమల్ సినిమాలో తృప్తి గెస్ట్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. నటించింది కాసేపు అయినా ఒక్కసారిగా ఇండియా దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన మెయిన్ హీరోయిన్ గా ఆమె ఎంపిక కావడంతో ఆమె కెరీర్ కు ఇది మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫస్ట్ టైం పోలీస్ రోల్ చేయడం సందీప్ వంగ స్క్రీన్ ప్లే తృప్తి దిమ్రీ జత కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 2025 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో 9 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్థాయిలో విడుదల కానున్న తొలి తెలుగు సినిమాలో స్పిరిట్ ఒకటిగా నిలవనుంది. ఈ భారీ రిలీజ్ ప్లాన్ తో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కొరియన్ నటుడు డాన్ లీ నటిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమా కొరియన్ భాషలో కూడా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో విలన్ గా డాన్ లీ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. డాన్ లీ ఎంట్రీతో స్పిరిట్ అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా మారనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.